నమస్తే అండి. ఈ రోజుల్లో మనం మన అమ్మమ్మ, నాయనమ్మలు చేసే వంటకాల్ని మర్చిపోతున్నాం. వాళ్ళు ఎంతో ప్రేమగా మనకు అన్నీ చేసి పెట్టేవాళ్ళు కదా! వంటల్లో ఏమీ వేయకపోయినా టేస్ట్ చాలా చాలా బాగుండేది. కానీ ఇప్పుడు టేస్ట్ కోసం అన్నీ వేస్తున్నాం కానీ అప్పట్లో టేస్ట్ మాత్రం రావట్లేదు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేనైతే మా అమ్మమ్మ, నాయనమ్మలు చేసే వంటల్ని చాలా మిస్ అవుతున్నా అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను నా ఫ్యామిలీని కూడా వాళ్ళ ఫ్యామిలీగా మంచిగా చూసుకోవాలనుకుంటున్నా. మీరు కూడా చూసి నేర్చుకొని ఎంజాయ్ చేయండి. కొంచెం కష్టమే కానీ ట్రై చేయాలనుకుంటున్నా. దానికి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఎందుకంటే ఎవరికైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళలో లేని ఎనర్జీ కూడా ముందుకు భయపడకుండా తీసుకెళ్తుంది. మరి మీరు సపోర్ట్ చేస్తారా అండి? సో ఇంకా లేట్ చేయకుండా నేను ఎలా చేస్తున్నానో చూసి ఎంజాయ్ చేయండి. ఇందులో మనం ఇడ్లీ చెట్టినాడు టమాటో చట్నీని చేసుకుందాం. నాకు ఒక 3 years పాప ఉందండి. తనకి మార్నింగ్ నిద్రలోనే పాలు తాగే అలవాటు ఉంది. సో తన కోసం పాలు పెట్టా ఫస్ట్. నెక్స్ట్ ఇంకొక వైపు హాట్ వాటర్ పెట్టాను. వాటర్ ఇప్పుడు బాటిల్లో పోసేసి పాపకి ఇచ్చేసి వస్తాండి. నెక్స్ట్ మార్నింగ్ హాట్ వాటర్ తాగే అలవాటు ఉందండి నాకు, మా హస్బెండ్కి. సో పెట్టేసాం. నెక్స్ట్ ఇడ్లీ పెట్టుకుందాం. దీనికోసం ఇడ్లీ పాత్రని తీసుకొని అందులోని కొంచెం వాటర్ పోసి పెసర కాగడానికి అన్నమాట. ఇది మూత పెట్టేసి అలా ఉంచేద్దాం. నెక్స్ట్ వాటర్ తీసుకున్నాం కదండి, వాటర్ పోసేసుకొని ఒక గ్లాస్ నేను వాటర్ తాగితే నెక్స్ట్ మా హస్బెండ్ కూడా తీసుకెళ్ళి పెడతా. నెక్స్ట్ ఎసరు కాగుతుంది కదా, ఈలోగా ఇడ్లీలు పెట్టేసుకొని ఎసరు కాగాక అందులో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకొక వైపు చట్నీ చేసుకోవటానికి చెప్పాను కదండి, చెట్టినాడు టమాటా చట్నీ అని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూసుకోండి. ఎసరు కాగేసినట్లుంది కదండి, ఇడ్లీలు తీసుకొని పెట్టేద్దాం. ఏంటి చాలా టైం టేకింగ్ అని అనుకుంటున్నారా? చాలా ఈజీ అండి, చూస్తే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ చట్నీ కోసం కొంచెం ఆయిల్ పోసుకొని అందులోనే కొంచెం పల్లీలు వేసుకోండి. అందులోనే ఎండుమిర్చి, నెక్స్ట్ కొంచెం అంటే కొంచెమే చింతపండు వేసుకోండి. అంటే ఒక్కటి సరిపోతుంది. అలా ఇడ్లీలు చూసారండి ఎంత తొందరగా ఉడికిపోయినాయో. స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ తొందరగానే అయిపోతుంది. ఇది చేస్తూనే ఇంట్లో వర్క్ కూడా చేసుకోవచ్చండి. ప్యారలల్గా 2 కూడా అయిపోతాయి. నెక్స్ట్ ఇవి వేగిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకున్నాక నెక్స్ట్ ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసుకొని వేయించుకుందాం. ఇది చట్నీ కోసం అండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. అన్నీ సెపరేట్గా వేయించుకుంటేనే బాగుంటుందండి చట్నీకి ఎప్పుడైనా సరే. నెక్స్ట్ అదే ఆయిల్లోన బాగా రెడ్ కలర్లో బాగా ఎరుపు రంగులో పండినవి టమాటా వేసుకుందాం. చెట్నాడు స్పెషల్ అండి. ఇంకొక వైపు పాలు పెట్టేసుకున్నాము. టమాటీలు బాగా మగ్గిన తర్వాత తీసుకొని బాగా చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకొక వైపు పాపకి స్కూల్ కదండి, చిన్నదే కానీ ఒక 3 years కదా స్టార్టింగ్ అన్నమాట. హాట్ వాటర్ పెట్టాను. టమాటా బాగా మగ్గింది కదా, చూస్తే చాలా బాగుంది. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న పల్లీలు, చింతపండు,
మిర్చి వేసుకొని ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఆనియన్స్, గార్లిక్ వేసుకొని కావలసినంత ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోనే జస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు బాగా మగ్గినవి చల్లారింది కదా, అందులోనే ఒక స్పూన్ బెల్లం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఇలా కచ్చపచ్చగా, అంటే మరీ పేస్ట్ కాకుండా చట్నీ ఎప్పుడైనా ఇలా అంటేనే బాగుంటుంది. పాలు పెట్టాం కదండి, చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. నెక్స్ట్ హాట్ వాటర్ దించేసి ఇప్పుడు చట్నీ కోసం పోపు పెట్టేసుకుందాం. అందులో కొంచెం ఆయిల్ పోసుకున్నాక ఆవాలు వేసుకుందాం. కోసం ఆయిల్ వేసుకున్నాం కదా, అందులోనే ఆవాలు వేసుకొని చిటపటలాడాలండి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఎప్పుడైనా ఆవాలు ఇలా చిటపటలాడుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది, తినాలనిపిస్తుంది కూడా. అందులోనే కొంచెం మినపప్పు వేసుకొని, ఎక్కువ అవసరం లేదండి తాలింపుకి, కొంచెం మినపప్పు వేసుకొని అన్ని రకాలు వేసేస్తారు కానీ అన్నీ అవసరం లేదు. ఏవైతే టేస్ట్ వస్తుందో అవి వేసుకుంటేనే సరిపోతుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని గరిటతో కలుపుకున్న జస్ట్ అలా చిన్న మూమెంట్ ఇస్తే సరిపోతుంది. అది చట్నీలో తిరగబర్చుకోవడమే. చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంది కదా. చట్నీ చూస్తుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పోనీ ఇలా కుంపటి పొయ్యి కాకుండా ఇంట్లో అయినా మీకు ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి. కానీ ఈ ప్రాసెస్లో చట్నీ చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇడ్లీ పప్పు ఇంట్లోది కాబట్టి కొంచెం ఎప్పుడైనా పప్పు కొనుక్కునేటప్పుడు పొట్టుపప్పు కొనుక్కోండి. కొంచెం పొట్టు ఉంటేనే అక్కడక్కడ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.